కోపానికి ఫలితం. దేవాపురం అనే గ్రామంలో జానకిరాం ఒంటరిగా నివాసం ఉండేవాడు. అతని వారసులంతా విదేశాల్లో స్థిరపడ్డారు. ప్రతి చిన్న విషయానికి పనివాళ్లను విపరీతంగా కసురుకునేవాడు. తాను ధనవంతుణ్ణి అని గర్వం చూపించేవాడు. నెలకు 2 పనివాళ్లను మార్చుతుండేవాడు. అలా మారుతూ ఉండగా సీతయ్య అక్కడ పనికి చేరాడు. అతను మంచి పనిమంతుడు, అలాగే ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి. కారణం లేకుండా ఎవరైనా ఏదైనా అంటే అస్సలు పడేవాడు కాదు. జానకిరాం మాత్రం సీతయ్యను కూడా అందరిలాగే ఏ పని చేసినా అది బాగోలేదు, ఇది బాగోలేదు అంటూ కసురుకునేవాడు. ఒకరోజు సీతయ్య వంట చేస్తున్నప్పుడు ఓ పిల్లి వచ్చి పాలన్నీ పారబోసింది. కాసేపటికి అక్కడికి వచ్చిన జానకిరాం చెప్పేది వినకుండా ఇష్టం వచ్చినట్లుగా సీతయ్యను తిట్టసాగాడు. దాంతో అతను ఇక మీ దగ్గర నేను పని చేయలేను అంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు అదేంటి, ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళని నేనే తీసేశాను, కానీ ఇతను మాత్రం నా దగ్గర పని కాదనుకొని వెళ్ళిపోయాడు అని ఆలోచించసాగాడు. అయినా సీతయ్య కాకపోతే ఇంకెవరైనా వచ్చి చేరుతారనుకుని మళ్ళీ పనివాళ్ళ కోసం వెతకడం ప్రారంభించాడు. కానీ ఈసారి ఎవరూ రాలేదు. వృద్ధాప్యం వల్ల ఒక్కడే పనులన్నీ చేసుకోలేకపోయాడు. పని వాళ్ళను కసురుకోకుండా ఉండాల్సింది. ఎంత ధనం ఉన్నా నా కోపం, నోటి దురుసుతో నేను ఈ దుస్థితిని కొని తెచ్చుకున్నాను అని ఆ తర్వాత బాధపడ్డాడు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. అధికారం, డబ్బు ఉన్నాయి కదా అని ఎదుటి వాళ్ళను మనం ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడకూడదు. చివరికి అది మనకే నష్టం కలిగేలా చేస్తుంది.